ఈ ఏడాది యుద్ధ వాతావరణం పెరుగుతుంది అన్నటువంటిది పండితులు వేసిన అంచనా, పంచాంగ శ్రవణకర్తలు వేసిన అంచనా. అవి ఇప్పుడు ఓ పక్కన కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ వార్ ముదిరిపా కనబడుతుంది. దాంట్లో క్రమంగా ఇరాన్ అధ్యక్షుడు చనిపోవడంతో కొంత కంట్రోల్ అయినా హమాస్ ఆగట్లేదు, తగ్గట్లేదు. ప్రపంచ దేశాలు వాటికి మద్దతు ఇస్తున్నాయి కాబట్టి పాలస్తీనా లాంటి వాటికి ఇజ్రాయెల్ లాంటిది యుద్ధం ఆపడానికి సిద్ధంగా లేదు. కాబట్టి ఇది కొనసాగుతూ ఉంటుంది. రెండో పక్కన రష్యా మీద దాడి చేస్తున్నట్టు ఉక్రెయిన్కి తాజాగా ఆయుధాలు పెద్ద ఎత్తున వాడుకోమని చెప్పి అమెరికా తయారు చేసినటువంటి ఆయుధాలు కూడా వాడుకోవడానికి బైడెన్ అనుమతి ఇచ్చేశాడు. కాబట్టి అక్కడ పెద్ద ఇష్యూ జరగబోతోంది, సంథింగ్ ఏదో నడవబోతోంది. అది ఒక కీలకమైనటువంటి అంశం. అంటే యుద్ధ వాతావరణాలు అయితే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచాన్ని అతలాకుతలం చేయబోతున్నాయి. ఇంకో పక్కన బైడెన్ గెలుపు కోసం నాటో రష్యా యుద్ధం క్రియేట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుందన్నది మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఆయా దేశాల అధినేతలు బాధ్యతగా వ్యవహరిస్తే యుద్ధం కంట్రోల్ అవుతుంది, కానీ ఉద్రిక్తతలు మాత్రం కొనసాగుతాయి.